ముక్కుల నుంచి మీరు వెళ్తారు లోపలికి బస్సు వెళ్తారు బస్సు ఇట్లా వెళ్ళిపోతారు వచ్చినాం 70,000 ఓకేగా లైన్ బంద్ చేస్తారు నారాయణ కొద్దిగా లోపల కాగల మరే కొద్దిగా ఆర్మూర్ ప్రాంతంలోని యానంగుట్ట పరిధిలో పశువులు గేదెలు మేతకు వచ్చినాయి. నిన్న సాయంత్రం దాదాపు 3:30-4 గంటల సమయంలో ఇద్దరు రైతుల బర్రెలు ఇక్కడ గాలుపుకు సర్వీస్ వైర్ తెగిపోయి వాటర్లో పడడం వల్ల అక్కడ వాటర్ తాగడానికి వచ్చి 2 గేదెలు చనిపోయిన దాదాపు 2 లక్షల రూపాయల దాకా ఉంటాయి అవి 2 గేదెల. ఇది ఈ విధంగా ఏమైనా అధికారులు కానీ లేకుంటే గవర్నమెంట్ తరఫున కానీ మాకు రైతులకు నష్టపోయిన రైతులకు ఏమైనా సహకారం చేయాలని కోరుచున్నాము. సార్ ఎట్లాంటి సహకారం చేయాలని మేము కోరుచున్నాము. దాదాపు 2 లక్షల బళ్ళు ఉంటాయి. ఎట్లా చాలా బాధితులు బాగా దయచేసి ఖచ్చితంగా ఖాయంగా మనం చేస్తున్నాం ఇది చేయాలని ఎమ్మెల్యే సభ్యుగా చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. జిల్లా కలెక్టర్ గారికి సహకరించాలని మేము కోరుతున్నాము. ఖాళీ విమానంతో వచ్చిన ఇది సార్ సడన్గా వచ్చి అది ఏం జరిగిందో జంగిటైన వేరే మేపేవాడు చనిపోతుండే. వెంటనే ఫోన్ చేయగానే వెంటనే అందుబాటులో ఉండి అధికారులకు ఫోన్ చేయగానే వచ్చి అక్కడ సబ్ స్టేషన్లో బంద్ చేశారు. ఇలా సహకారం చేయాలని జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా అందరు పైకాధికారులు సహకరించాలని కోరుచున్నాము. వీళ్ళు వచ్చి పంచనామా సుఖ చేశారు సార్. వచ్చారు వెటర్నరీ సార్ కూడా వచ్చారు, ఆర్ఐ సార్ కూడా వచ్చారు. వాళ్ళంతా చూశారు, ఎంక్వైరీ చేశారు సార్. ప్రభుత్వం ద్వారా పాపం బాధితులకు ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలని కోరుచున్నాం సార్.